ఓం శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షకులకు స్వాగతం. నేను ఎన్నో రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ వివిధ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నా సాధన నేను కొనసాగిస్తూనే ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకున్న జ్ఞానాన్ని నలుగురితోటి పంచుకునే క్రమంలో వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి వస్తుంది. నెక్స్ట్ ఫిబ్రవరి అనగా ఫిబ్రవరి 2026కి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా 2025 సంవత్సరం పూర్తి వస్తున్న సందర్భంగా ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వస్తున్నాను. ఈ 2025 సంవత్సరం అత్యంత ప్రమాదకరంగా ఎన్నో విషాదకర సంఘటనలు యావత్ ప్రపంచం మొత్తం కూడా చోటు చేసుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ 2025 సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా అలజడులు, యుద్ధాలు, విమాన ప్రమాదాలు, అదేవిధంగా అగ్నిపర్వతాల విస్ఫోటనాలుతో పాటుగా 3I అట్లాస్ అనే ఒక తోకచుక్క మన గ్రహంలోకి ప్రవేశించడం జరిగింది. సో ఈ పాలపుంతలోకి కూడా 3I అట్లాస్ అనే ఒక తోకచుక్క ప్రవేశించటం వలన అది ఒక ఏలియన్ స్పేస్ షిప్ అని చెప్పి కొందరు, కాదు కేవలం తోకచుక్క అని చెప్పి కొందరు, వేరే గ్రహం నుంచి వచ్చినటువంటి ఒక స్పేస్ షిప్ అని, అందులో ఏలియన్స్ ఉన్నారని చెప్పేసి కొంతమంది కూడా ఈ విధంగా చర్చోపచర్చలు చేసుకుంటున్న సందర్భంలో హిందూ మత గ్రంథాల ప్రకారం కావచ్చు, మన పురాణ శాస్త్రాల ప్రకారంగా ఏ తోకచుక్కైనా మన యొక్క ఈ పాలపుంతలోకి ప్రవేశించినప్పుడు, అంటే మన యొక్క నక్షత్ర మండలంలోకి ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రభావం యావత్ భూమండలంపై కూడా ఉంటుంది. కాబట్టి ఈ తోకచుక్క ప్రభావం వల్లనే ఈ అగ్ని ప్రమాదాలు, విస్ఫోటనాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, అనేకమైనటువంటి పరిణామాలు మన యొక్క గ్రహంలో, మన యొక్క భూమి మీద చోటు చేసుకోవటం అనేది జరిగిందనమాట. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ఇది కాదనలేనటువంటి సత్యం. ఎందువల్ల అంటే మనకి పూర్వం నుండి కూడా చెప్పబడింది ఏమిటంటే, తోకచుక్క నేల రాలినప్పుడు కానీ, తోకచుక్క ప్రవేశించినప్పుడు కానీ అనేక ఒక పక్క శుభ పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా దుష్ప్రమాణాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఈ సందర్భంగానే మనకి ఈ విధమైనటువంటి అనేక ప్రమాదాలు, అనేకమైనటువంటి దుష్పరిణామాలు యావత్తు ప్రపంచంలో కూడా చోటు చేసుకోవటం, అనేక ఒడిదుడుకులతోటి మనం ఈ 2025 సంవత్సరం పూర్తి చేసుకొని 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. సో ఈ సందర్భంగా కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సమకాలీనటువంటి ఈ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల ప్రకారంగా మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ రోజునటువంటి ఆలోచించవలసిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సమస్యలతోటి కొట్టుముట్టాడుతూ ప్రతి ఒక్క మనిషి కూడా తన దైనందిన జీవితాన్ని అతి కష్టం మీద అతను ముందుకు సాగించుకోగలుగుతున్నాడు అనమాట. దానికి కారణం ఏమిటా అంటే, మనకి మారినటువంటి పరిస్థితుల అనుగుణంగా మన యొక్క సామాజికమైనటువంటి మనం మార్పులు చేసుకోకపోవటమే దీనికి యొక్క కారణము. అంటే సమాజంలో ఎప్పటికప్పుడు మనం దానికి బేరూజీ వేసుకోవాలి. అంటే ఇటు మారిన పరిస్థితుల ప్రకారంగా, మారిన రాజకీయ పరిణామాల ప్రకారంగా, మారిన ఆర్థిక పరిణామాల ప్రకారంగా, మారిన సామాజిక పరిణామాల ప్రకారంగా మనం కూడా మారుతూ ఉండాలి. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే గత 2000 సంవత్సరాలుగా భారతదేశంపై జరుగుతున్నటువంటి దాడులు, అనేక దాడులని కూడా మనమంతా కూడా ఎదుర్కొని ఈ రోజున భారతదేశం ఈ విధంగా మనకి నిలబడింది అని అంటే ఎంతోమంది మనకి త్యాగాలకి కారణం. సో వారందరూ కూడా ఎందరో మహానుభావులు తమ జీవితాలను సైతం వారు పణంగా పెట్టి పోరాడి భారతదేశాన్ని సాధించుకొని
ఈ రోజున భారతదేశం ఈ విధంగా నిలబడి ఉంది. ఇంకా కూడా మనం ఆ రోజున మనం చేసింది స్వాతంత్ర పోరాటం అయితే, ఈరోజు మనం చేస్తున్నటువంటిది మన యొక్క సాంస్కృతిక పైన జరుగుతున్నటువంటి దాడుల పైన మనం పోరాటం అనేది చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఆ రోజున మనం స్వాతంత్ర పోరాటం ఏ విధంగా అయితే చేశామో, ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలని మనం గుర్తించి వాటినన్నిటినీ కూడా వెలికి తీసి 2000 సంవత్సరాలుగా మనపై జరిగినటువంటి దాడుల వల్ల మనం కోల్పోయినటువంటి సంస్కృతి, మనం కోల్పోయినటువంటి సంప్రదాయం, మనం కోల్పోయినటువంటి కళలు, అదేవిధంగా మనం ఎన్నో దేవాలయాలు ఇవన్నీ కూడా మనం కోల్పోయి ఒక సంస్కృతి లేని వాళ్ళగా వేరే సంస్కృతి పైన మనం పాశ్చాత్యుల పైన ఆధారపడి జీవించేటువంటి బానిసలుగా మనల్ని తయారు చేసినప్పుడు మనకంటూ సంస్కృతి లేదా, మనకంటూ ఒక పరంపర లేదా, మనకంటూ ఒక కల్చర్ లేదా అని మనం ఆలోచించినట్టయితే మన యొక్క కల్చర్ని మనం వెలికి తీసి మన యొక్క దేవాలయాలు, ఆనాటి గొప్ప గొప్ప శిల్పకళలు, కళాఖండాలు, మనకు ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆనాడు మనకి ఉన్నటువంటి అనేక కళలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినటువంటి అంటే 64 కళలు ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా గురుకులాలలో 64 కళలు నేర్పించేవారు. ఈ 64 కళలు నేర్పించారన్నదానికి ప్రత్యక్ష సాక్షిగా మనకి ఈనాటికి కూడా సాందీపుని ఆశ్రమం అని ఉజ్జయినిలో ఉంటుంది. ఆ ఉజ్జయినిలో సాందీపుని ఆశ్రమంలోకి శ్రీకృష్ణుడు, బలరాముడు ఆ రోజు వెళ్ళి కళలు నేర్చుకున్నప్పుడు 64 కళలు ఏ విధంగా సాందీపుడు శ్రీకృష్ణుడికి, బలరాముడికి నేర్పాడు అనేది క్లియర్గా మనకు అక్కడ ఆశ్రమంలో మనం చూడొచ్చు అనమాట. ఇప్పటికీ కూడా సాందీపుని ఆశ్రమం ఉజ్జయినిలో ఉంది. సో నేను ఈ మధ్య రీసెంట్గా ఉజ్జయిని నుంచి కూడా అక్కడ యాత్ర చేసి రావటం, అక్కడ ఇవన్నీ కూడా చూడటం, ఆనాడు మనకి గురుకులాలు ఉండటం, గురు శిష్యుల సంబంధం ఉండటం, ఒక శిష్యులుగా గురువు దగ్గర చేరినప్పుడు వారు 64 కళలు వారికి శిష్యులకి నేర్పటం అనేది సాంప్రదాయంగా ఉండేది. అటువంటి గురుకులాలను మనం పోగొట్టుకున్నాము. పెద్ద పెద్ద యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు మన భారతదేశంలో వెల్లివిరిసినటువంటి విశ్వవిద్యాలయాలను మనం కోల్పోయాము. గత 2000 సంవత్సరాలుగా మనపైన జరిగినటువంటి దాడుల కారణంగా అనేకమైనటువంటి మన యొక్క ప్రాచీన కళలు, ప్రాచీన విజ్ఞానము, సంపద, అనేక గ్రంథాలను మనం కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం ఎన్నో మన పూర్వీకులు చేసినటువంటి కృషి వల్ల అవన్నీ కూడా గ్రంథాలను మనం కాపాడుకోగలిగాము. ఇప్పటికీ కూడా మనకి చక్కగా 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, అదేవిధంగా షడ్ దర్శనాలు, ఇవన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా మనకు ఉండటం, పతంజలి యోగ సూత్రాలు, ఇటువంటి ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి నిజంగా ప్రతి ఒక్క ప్రజలకు చేరుతున్నాయా అన్న విషయంలో ఇంకా వెనకబడే ఉన్నాము. సో కంపల్సరీగా ఇవన్నీ కూడా మనం ప్రజల వద్దకు చేర్చగలగాలి. ఈ చర్చ క్రమంలో అనేక మంది కృషి చేస్తున్నారు. నా వంతు కృషిగా నేను కూడా ఇటువంటి మన ప్రాచీన గ్రంథాలను ప్రతి ఒక్క ప్రేక్షకులకి కూడా, ప్రజలకు కూడా చేరవేయాలన్న ఉద్దేశంతో నా వంతు కృషిగా నేను చేస్తున్నాను. సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దాదాపుగా 10 సంవత్సరాలుగా నేను కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించి అక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నా యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తూ, ఈ ఆధ్యాత్మికతను ప్రజల వద్దకు చేరుస్తూ మరింత చైతన్యవంతులను చేయాలి, ప్రజలకు చేరుకోవాలి. మనం కోల్పోయినటువంటి మన యొక్క సంపదను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తిరిగి ప్రజలకు అందించాలి. మనం ఆత్మ న్యూనతా భావంతో బ్రతుకుతూ కేవలం మనం తక్కువ, పాశ్చాత్యులే ఎక్కువ, వేరే దేశాలకు వెళ్ళి మనం సంపాదించుకోవాలి అనే దీంట్లోనే ప్రజల యొక్క ఉండిపోతున్నారు. కేవలం హిందూ మతం అనేది కేవలం భారతదేశం మరియు నేపాల్కే పరిమితం అయిపోయింది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించుకొని శక్తివంతులం అయ్యి ప్రపంచం ముందు భారతదేశం ఏ విధంగా కూడా తక్కువ కాదు అని నిరూపించుకుంటూ మనపైన జరుగుతున్నటువంటి దాడులను మనం ఖండిస్తూ
మన యొక్క పూర్వ వైభవాన్ని, ఈ భారతదేశ పూర్వ వైభవాన్ని మనం మళ్ళీ సాధించుకోవాలన్న ఉద్దేశంతో నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ ముందుకు వస్తున్నాను. మరిన్ని మంచి కార్యక్రమాలు మీకు అందిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురు.